బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ నంద్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పెరాయిపల్లె మిట్ట దగ్గర ఎన్హెచ్పై ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ సునీల్ షోరాన్ సందర్శించారు. తీవ్రత ఏమో చాలా ఎక్కువ ఉంది. తీవ్రత ఏమో చాలా ఎక్కువనే ఉంది సార్. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక ఇద్దరు డెత్. ఈ టైంలో ఈడెందుకు ఆపిపోయినాడు, మన ఇద్దరు వచ్చి ఆపిపోయింటాడు. రెండు దాంట్లోకి పట్టుకుని బండికి అంత ఫుల్ ఉంది, ఇది ఒకటి లేదు, జాయింట్ లేదు. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ నంద్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మిట్ట దగ్గర ఎన్హెచ్పై ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ సునీల్ షోరాన్ సందర్శించారు. బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రమాదం ఎలా జరిగింది? అనిల్, ప్రైవేట్ ట్రావెల్స్ లో కానీ రోడ్డు పైన కానీ ప్రయాణికులు ప్రయాణించాలంటే బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. డైలీ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నంద్యాల జిల్లా ఆర్లగడ్డ కడప హైవే మధ్యలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు 33 మందితో హైదరాబాద్ నుంచి బయలుదేరడం కూడా జరిగింది. అయితే ఆళ్లగడ్డ దాటిన తర్వాత పేరాయిపల్లె మెట్ట వద్ద ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం అని చెప్పేసి బస్సు ఆపాలని కోరడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఆపిన సందర్భంలో వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే మొత్తానికి ఈ మూత్ర విసర్జన కోసం ఆపాలన్నా కూడా ఈ నేషనల్ హైవేలలో సైడ్ కు, అంటే ఏదైతే బస్సులు ఆపుకోవాలా, పెద్ద భారీ వాహనాలు ఆపుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో మాత్రమే ఆపాల్సి ఉంటుంది. అయితే ఎక్కడంటే ఎక్కడ డ్రైవర్ నిర్లక్ష్య పూర్వకంగానే ఆపడంతో వెనుక నుంచి వస్తున్న లారీ కూడా ఢీకొనడం కూడా జరిగింది. అయితే మొత్తానికి అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతూ ఉన్నాయి. అటు హైవేలపైనే జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడంలో అటు పోలీసు కానీ అటు రవాణా కానీ హైవే అథారిటీస్ కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు. పూర్తిగా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా కూడా ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. మొత్తానికి ఈ 2 ప్రాణాలు అయితే పోయాయి. వీరు
ఆ, మరో 8 మందికి కూడా పూర్తి గాయాలయ్యాయి. పోలీస్ శాఖ ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెంటనే అప్రమత్తమై అక్కడికి ఎస్పీ చేరుకొని క్షతగాత్రులను అయితే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోడ్డు ప్రమాదాలపైన పూర్తిగా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పలువురు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే వీరు పుదుచ్చేరికి వెళ్లే క్రమంలో చనిపోవడం కూడా జరిగింది. బద్రీనాథ్, హరిత వీరి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందిస్తామని చెప్పేసి డిఎస్పీ కూడా చెప్తున్నారు. అని మధు, తరచుగా చూసుకున్నట్టయితే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రతి దాంట్లో కేవలం బస్సుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు దీనికి కారణం ఏమైనా ఉండొచ్చా? అసలు ఎలా దీని చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎస్ అనిల్, ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరిస్తుంది. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ లో ఏ డ్రైవర్స్ ఉంటున్నారో వారిని తక్కువ జీతాలకు, అదే విధంగా ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల వారు సరిగా విధులు కూడా నిర్వహించలేక ఈ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఆర్టీసీ అయితే వారికి ట్రైన్డ్ డ్రైవర్లను మాత్రమే తీసుకుంటారు, వారికి ఒక రోజు రెస్ట్ కూడా ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఆ డ్రైవర్లు ఎలా ఉన్నా కూడా వారికి సరైన డ్రైవింగ్ నిర్వహణ, అదే ట్రైనింగ్ లేకపోయినా కూడా వారికి బస్సులు ఇచ్చి ప్రయాణికుల ప్రాణాలను గాతో కలుపుతా ఉన్నారు. వారిని ఖచ్చితంగా డ్రైవర్స్ కు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నిబంధనలు పూర్తిగా పాటించడం లేదు. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ లో జర్నీ చేస్తా ఉంటారో దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం లేదు. ఈ డ్రైవర్ కు సరైన శిక్షణ ఉంటే ఈ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేయడానికి ఆపాలి అని అంటే హైవే అథారిటీస్ కు సంబంధించి పూర్తిగా ఒక ప్లేస్ అనేది కేటాయించడం కూడా జరుగుతుంది. భారీ వాహనాలను ఆపే ప్లేస్ ఒకటి కేటాయించడం జరిగింది. పూర్తి రోడ్డు పక్కకు దించి అదే ప్లేస్ లో ఎక్కడైతే వాహనాలు నిలిపాలో అక్కడే నిలిపే పరిస్థితి ఉంటుంది. అంటే డ్రైవర్ కు అవగాహన ఉంటే ఈ డ్రైవర్లను ఎవరిని ఎంగేజ్ చేసుకుని వారిని బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు తీసుకుపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయండి. మధు, మరి ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఏమైనా తెలిసిందా? దీనికి పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తీసుకుంటుందా, లేకపోతే ఏంటి పరిస్థితి? అనిల్, ఇప్పుడైతే మరొకరికి పూర్తిగా పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మరో 8 మందికి కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి నంద్యాల ఎస్పీ సునీల్ చరణ్ కూడా వైద్యులతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రమాద ఘటనను పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రమాదం జరిగిన దానికి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు నైట్. అయితే డ్రైవర్ ను కూడా డ్రైవర్ కూడా క్యాబిన్ లో ఇరుక్కుపోవడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని ఎలా జరిగింది అనేది పూర్తిగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.